టీ20 ప్రపంచ కప్ 2024 వామప్ పోర్లో టీమిండియా దుమ్మురేపింది. బంగ్లాదేశ్ను అలవోకగా సిద్ధు చేసింది. ఆల్రౌండ్ షోతో భారత్ సత్తా చాటింది. ప్రపంచ కప్ 2024 మెగా టోర్నీకి సన్నాహంగా జరిగిన వామప్ పోర్లో టీమిండియా దుమ్మురేపింది. అన్ని విభాగాల్లో అదరగొట్టి బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ వామప్ మ్యాచ్లో భారత్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. అసలు పోరుకు ముందు సన్నాహక మ్యాచ్లో రోహిత్ శర్మ అదరగొట్టింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 183 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ నానతిప్పలు పడింది. ఏ దశలోనూ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. వరుసగా వికెట్లు పడి చతికిల పడింది. 20 ఓవర్ల 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగిన బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. భారత బౌలర్ హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే బంగ్లాదేశ్ బౌలర్ సౌమ్య సర్కార్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 3వ ఓవర్లో లిటన్ దాస్ను కూడా హర్షదీప్ పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత ఓవర్లోనే నజ్మల్ హుసేన్ సాంతోను సిరాజ్ డక్అవుట్ చేశాడు. తౌహిద్ కూడా కాసేపటికే వెనదిరిగాడు. నిలకడగా ఆడిన తంజిత్ 9వ ఓవర్లో భారత స్టార్ హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. దీంతో 41 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ కూరుకుపోయింది. బంగ్లాదేశ్ ఆల్అవుట్ కాకుండా మహమ్మదుల్లా 40 పరుగులు, సకిబుల్ హాసన్ 28 పరుగులతో నిలిచారు. 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే గెలిపించేందుకు ఆడుతున్నట్లుగా కనిపించలేదు. వికెట్లు కాపాడుకునేందుకే షకీబ్ ఆడాడు. వీరు పెవిలియన్ చేరాక మిగిలిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో బంగ్లాకు భారీ ఓటమి ఎదురైంది. భారత బౌలర్లో హర్షదీప్ సింగ్, శివన్ దుబే చెరో 2 వికెట్లు తీశారు. బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలా వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. బ్యాటింగ్కు కష్టంగా ఉన్న పిచ్పై బ్యాటింగ్లో దుమ్ము రేపింది. ఓపెనింగ్ వచ్చిన సంజు శాంసన్ 1 రన్కే వెనుదిరగ్గా కెప్టెన్ రోహిత్ శర్మ 23 పరుగులతో కాసేపు నిలిచాడు. అయితే సుమారు 16 నెలల తర్వాత టీమిండియాలోకి కంబ్యాక్ చేసిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో దుమ్మురేపాడు. 32 బంతుల్లోనే 53 పరుగులు బాది అర్ధశతకంతో మెరిపించాడు. 4 4లు 4 6లతో దుమ్మురేపాడు. ఈ సన్నాహక పోరులో ఇతర బ్యాటర్లకు అవకాశం ఇచ్చేందుకు హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్కు రిటైర్డ్ అవుట్గా వెళ్లిపోయాడు పంత్. సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 31 పరుగులు చేసి వేగంగా ఆడాడు. అయితే శివన్ దుబే 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేశాడు. 15వ ఓవర్లో అవుట్ అయ్యాడు. సూర్య కూడా ఆ తర్వాత వెనుదిరిగాడు. అయితే చివర్లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 40 పరుగులతో నాట్అవుట్గా నిలిచి 2 4లు 4 6లతో హిట్టింగ్తో అదరగొట్టాడు. ఒక దశలో వరుసగా 3 6లు బాదాడు. ఐపీఎల్లో పెద్దగా రాణించలేకపోయిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్తో ఫామ్ను అందుకున్నాడు. చివరి వరకు నిలిచాడు పాండ్యా. దీంతో భారత్కు 182 పరుగులు మంచి స్కోర్ దక్కింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.